హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి శనగలతో గుగ్గిళ్ళండి. స్నాక్స్ టైంలో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలా యూజ్ అవుతుంది వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టైం ఏం పట్టదు. ఫస్ట్ మనం ఈ శనగలు అనేవి నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనే మనం ఎన్ని శనగలు కావాలో అన్నీ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్తో 1.5 గ్లాసులు అయితే శనగలు అయితే వేసుకున్న తర్వాత నేను దాంట్లోనే వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా పిసుక్కుంటూ ఒక 2 టైమ్స్ వరకు అయితే వాష్ చేసేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత ఆ గిన్నె నింపుగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. సో మనము మినిమం ఈ శనగలు అనేవి 8 అవర్స్ వరకు అయితే నాననివ్వాలండి. సో 8 అవర్స్ వరకు నానబెట్టుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా నానిపోతాయి మనకు. అప్పుడు మనం కుక్ చేసేటప్పుడు మనకు సింపుల్గా కుక్ అయిపోతాయి, టైం ఏం పట్టదు. సో 8 అవర్స్ తర్వాత మనము చూస్తే ఈ విధంగా నానిపోయి ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా అయితే నానిపోయి ఉంటుంది. తర్వాత మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో కింద అడుగున వాటర్ వేసేసుకొని ఈ శనగలు అనేవి మనము వాటర్ లేకుండా వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో మీరు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద. సో మనకు తొందరగా ఉడకాలంటే మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అంటే స్నాక్స్ అంటే ఈవినింగే తింటాం కాబట్టిగా ఈ గుగ్గిలు అనేవి మీరు మార్నింగే నానబెట్టుకోండి. శనగలు అనేవి మార్నింగే నానబెట్టేసుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఉడికిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తుంది చూడండి. ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత మీరు వేరే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాంట్లోనే 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసేసుకొని మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి. సో ఆనియన్స్ అనేవి ఈ విధంగానే కట్ చేయండి, మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నింపుగా కారం వేసేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసేసుకోండి. పిల్లలు తింటారు కాబట్టి నేనైతే తక్కువనే వేసాను. సో ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుగ్గిలు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. సో నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఈ గుగ్గిలు అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. సో చాలా చాలా బాగుంటుంది. స్నాక్స్ టైంలో ఇది అవుతుంది. పైనుంచి మనము బంద్ చేసేటప్పుడు పైనుంచి మళ్ళీ కొంచెము ఆనియన్ వేసుకొని ఒక 1 సెకండ్ వరకే మీరు స్టవ్ మీద ఉంచేసి తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి. సో చేసుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి. సో ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కనుక స్నాక్స్ టైంలో ఇలా వస్తే ఇలా చేసి సింపుల్గా పెట్టేసుకోవచ్చు. సో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో ఫైనల్గా మీరే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. సో ఇదండి వీడియో. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.